హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోయాయండి. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. సో అతి ముఖ్యంగా బెస్ట్ హెల్త్ పాలసీ ఎంచుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఎలాంటి హెల్త్ పాలసీ తీసుకోవాలి, ఏ కంపెనీలో తీసుకోవాలి, ఏ ప్లాన్ మనకి సూటబుల్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ మనకి ఉంటూ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మెంటర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, చాలా రోజుల తర్వాత. అవును. రామకృష్ణ గారు, అసలు టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమున్నాయండి? దాంట్లో బెస్ట్ ప్లాన్ అంటే ఎలా ఎంచుకోవాలి, ఏమి చూసి మనం ఎంచుకోవాలి? ఓకే, ఇప్పుడు నా ఒపీనియన్లో టాప్ 4 కంపెనీస్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, టాటా ఏఐజీ ఉంది, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంది. ఓకే, అంటే అవుట్ ఆఫ్ 28 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 నేను ఒక టాప్ ప్రయారిటీగా పెట్టుకుంటాను. ఓకే, మీ ఒపీనియన్. ఎస్, అందులో ప్లాన్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఆప్టిమస్ సెక్యూర్ ప్లాన్ చాలా హిట్ అయింది, అండ్ టాటా ఏజీలో మెడికేర్ ప్రీమియర్ ప్లాన్ హిట్, అండ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కేర్ సుప్రీం అనేది బంపర్ హిట్, అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో రీసెంట్గా హెల్త్ అష్యూర్ అనే ప్రొడక్ట్ వచ్చింది. అంటే ఈ 4 కంపెనీస్లో ఆ కంపెనీలో ఈ 4 ప్రొడక్ట్స్ అనేది హిట్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, అంటే ఎవరు అడిగినా సరే మీ కంపెనీలో ఏ ప్లాన్ బాగుందంటే వాళ్ళు చెప్పే పేర్లు ఈ 4 పేర్లు అనమాట ఇవి. రైట్, అయితే దీంట్లో మనం చూసుకోవాల్సినవి ఏంటి అంటే నెట్వర్క్ హాస్పిటల్స్, అంటే క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ చూసుకోవాలి. అంటే ఏ కంపెనీకి ఎన్ని హాస్పిటల్స్లలో మనం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే క్యాష్లెస్, అంటే నగదు రహితంగా ఏ విధంగా చూసుకోవాలో ఎన్ని ఉంటాయని చూసుకుంటే ఈ 4 కంపెనీస్లలో 4 కంపెనీస్ ఒక నెట్వర్క్ హాస్పిటల్ చాలా బాగుంటాయి. కంపేరింగ్ ఈ 4 ఒక టాటా ఏజీ మాత్రమే తక్కువ నెంబర్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే అన్ని కవర్ అవుతాయి, కానీ కంపేరింగ్ చూసుకుంటే ఈ 4 టాటా ఏజీ తక్కువ, మిగతా 3 అటు ఇటు కొంచెం అన్ని ఒకటే లెవెల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది. కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్టిమస్ సెక్యూర్ హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఎలా ఉన్నదంటే, ఉదాహరణకి మనం ఒక 10 lakhs ప్లాన్ పర్చేజ్ చేసినాం. మనం ఒక 10 lakhs ప్లాన్ పర్చేజ్ చేస్తే కంపెనీ కూడా సేమ్ అదే 10 lakhs అమౌంట్ ఎక్స్ట్రా కవర్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. అంటే ఇక్కడ సెక్యూర్ బెనిఫిట్ కింద సేమ్ అమౌంట్ బై 1 get 1 విధంగా మన 10 lakhs ప్లాన్ పర్చేజ్ చేస్తే కంపెనీ కూడా ఇంకో 10 lakhs యాడ్ చేస్తుంది బై డిఫాల్ట్. అంటే ఓవరాల్ గా 20 lakhs కవరేజ్, పేమెంట్ చేసే మాత్రం 10 lakhs పేమెంట్ చేస్తారు. ఈ విధంగా ఇక్కడ ఉంది. నెక్స్ట్, అండ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కేర్ సూపర్ ప్లాన్ లో ఎలా ఉందంటే, ఈ ఇయర్ మనం 10 lakhs ప్లాన్ పర్చేజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సేమ్ అమౌంట్ 10 lakhs యాడ్ అవుతుంది, ఆ నెక్స్ట్ 10 lakhs యాడ్ అవుతుంది. అంటే ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక 6 years చొప్పున ఎవ్రీ ఇయర్ 2% అమౌంట్ యాడ్ అవుతుంది. 7th ఇయర్కి వచ్చేసి అది 70 lakhs అమౌంట్ ఉంటుంది. టాటా ఏజీ అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మన ఎంత పాలసీ అయితే ఉంటుందో అంతే అమౌంట్ ఉంటుంది. ఓకే, రైట్. అంటే ఇంకోటి ఆప్టిమస్ సెక్యూర్లో 3 years పర్చేజ్ చేస్తే మనం 10 lakhs పాలసీ పర్చేజ్ చేస్తే కంపెనీ డబుల్ ది సమ్ ఇన్సూర్ కవరేజ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. అంటే 10 lakhs కొంటే డే 1 నుంచి 20 lakhs అనేది యాడ్ చేస్తుంది. అంటే కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 కంపెనీస్కి 4 రకాలు ఉన్నది. సో మనకి ఏ ప్లాన్ అనేది ఒక కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో కవరేజ్ విషయంలో అయితే ఒక్కొక్క కంపెనీకి ఒక వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. కాదండి, నాకు ఒక ప్లాన్ అనేది డిజైన్ చేయబడ్డది. నాకు ఒక డౌట్ అండి. ఒక ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 members ఉన్నారు. 4 members ఉన్నారు అనుకోండి, వాళ్ళు 4 members కి కలుపుకొని ఒక 10 lakhs పెట్టుకున్నారు ఇన్సూరెన్స్. సో దాంట్లో ఒక వ్యక్తికి హెల్త్ బాగాలేక మొత్తం ఆల్మోస్ట్ 9 lakhs మొత్తం ఆ వ్యక్తికి ఖర్చు అయిపోయినాయి. అంటే అవుట్ ఆఫ్ 10 lakhs అవుట్ ఆఫ్ 10 lakhs లో 9 lakhs అయిపోయినాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ 4 కంపెనీస్ ఒక ఫీచర్స్ క్రియేట్ చేశారు, దాన్ని రీస్టోరేషన్ అంటారు. అంటే మనం తీసుకున్న ప్లాన్ సమ్ అమౌంట్, అంటే ఒక 10 lakhs ప్లాన్ పర్చేజ్ చేస్తే ఆ 10 lakhs అయిపోతే వెంటనే ఇంకో 10 lakhs యాడ్ చేస్తున్నారు. ఓకే, అందులో ఆప్టిమస్ సెక్యూర్లో ఏముందంటే సమ్ ఇన్సూర్ 10 lakhs కంపెనీ 10 lakhs యాడ్ చేస్తుంది, 20 ఆ 20 అయిపోతే కంపెనీ మళ్ళీ 10 lakhs యాడ్ చేస్తుంది, ఆ 10 అయిపోతే మళ్ళీ 10 యాడ్ చేస్తుంది, ఆ 10 అయిపోతే మళ్ళీ 10 యాడ్ చేస్తుంది. అంటే అన్లిమిటెడ్ రిస్టోరేషన్స్ ఉన్నాయి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కూడా మన క్లెయిమ్ అనేది అయిపోదు. ఇంకోటి, మరి ఎవరు వాడుకోపోతే చెప్తాను మీకు. ఇంకోటి, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా అన్లిమిటెడ్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా అయిపోవద్దు. కానీ టాటా ఏజీకి వచ్చేసేసరికి ఓన్లీ 1 time రిజర్వేషన్ మాత్రమే ఉంది. అంటే ఒక 10 lakhs అయిపోతే ఇంకొక 10 lakhs మాత్రమే యాడ్ చేస్తుంది. కమింగ్ టు స్టార్ హెల్త్ 10 lakhs అయిపోతే 10, అంటే వాళ్ళకి కూడా అన్లిమిటెడ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, ఇప్పుడు అసలు ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు, క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంది, క్లెయిమ్ చేసుకోకపోతే ఎలా అంటున్నారు. రైట్, క్లెయిమ్ చేసుకోక ఏముంటుందంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్లో 50% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్లో బోనస్ రూపంలో కవరేజ్ ఎక్స్ట్రా రూపంలో వస్తుంది. అంటే 50% కవరేజ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. హెచ్డిఎఫ్సి టాటా ఏజీలో 50% చొప్పున 2 years వస్తుంది.
ఓకే. అండ్ కేర్ ఇన్సూరెన్స్ ఎలాగో ఎవ్రీ ఇయర్ 100% వస్తూనే ఉంది 6 ఇయర్స్ వరకు. స్టార్ హెల్త్లో మాత్రం 25% ఎవ్రీ ఇయర్ చొప్పున 4 ఇయర్స్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి ఒక బోనస్ రూపంలో ఇస్తుంది. కానీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ టాటా కానీ అండ్ కేర్లో క్లెయిమ్ ఉన్నా క్లెయిమ్ లేకపోయినా బోనస్ రూపం వస్తుంది. కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రమే క్లెయిమ్ లేకపోతేనే బోనస్ ఇస్తాము అనేది ఉంది. ఆ కండిషన్ ఇంకోటి అక్కడ కొంచెం బ్రీఫ్గా కండిషన్స్ అనేది వాళ్ళు స్టార్ హెల్త్లో మెన్షన్ చేసినారు. ఒకవేళ స్టార్ హెల్త్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం క్లారిఫికేషన్ తీసుకుంటే మేనేజర్ దగ్గర క్లారిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ అంటేనే హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ వస్తుందని అందరికి కొంతమందికి తెలుసు. అవును. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొన్ని బిల్స్ ఉంటాయి, మనకి బిల్ వస్తుంది. దాంట్లో కొన్ని ట్రీట్మెంట్ బిల్స్ కొన్ని కవర్ అవుతాయి అంటారు, కొన్ని కవర్ కావంటారు. సో దీని గురించి మీరు క్లారిటీ చెప్పండి. రైట్. ఒక పర్సన్ హాస్పిటలైజ్ అయ్యారంటే దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి? బేసిక్గా డాక్టర్ ఫీజు ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, డయాగ్నోస్టిక్స్ ఉంటుంది, రూమ్ రెంట్ ఉంటుంది, నర్సింగ్ ఫీజు ఉంటుంది, వీటితో పాటు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఓకే. అయితే రూమ్ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఆప్టిమస్ సెక్యూర్ కానివ్వండి, కేర్ హెల్త్, కేర్ సుప్రీం కానివ్వండి, వీటిల్లో ఈ రెండు ప్లాన్స్లలో ఎంత సమయం స్టార్టింగ్ బేసిక్ ప్లాన్ తీసుకున్నా సరే ఫుల్ ఆల్ టైప్స్ ఆఫ్ రూమ్స్ కాబట్టి రూమ్ రెంట్కి లిమిట్ అంటూ లేదు. ఓకే. టాటా ఏజ్కి బిలో 50 lakhs పాలసీ తీసుకున్న వాళ్ళందరికీ సింగిల్ రూమ్ ఇస్తుంది. అబౌవ్ 50 వాళ్ళకి ఆల్ టైప్స్ ఆఫ్ రూమ్స్ కావడానికి ఇస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు స్టార్ హెల్త్లో ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క విధంగా సమ్ ఇన్సూర్కి ఈ రూమ్ ఎలిజిబిలిటీ అనేది మెన్షన్ చేసినారు. ఇది క్లియర్ అయిపోయింది. డాక్టర్ ఫీజు, మెడిసిన్స్ ఫీజు, డయాగ్నోస్టిక్ ఫీజు అన్ని ఫుల్లీ కవర్ అవుతాయి. ఓకే. రైట్. ఇంకొకటి వచ్చి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు ఒక ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు ఐఆర్డీఏ ఏం చెప్పిందంటే ఒక 68 లిస్టెడ్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పింది. ఈ నాన్ మెడికల్స్లో హెచ్డిఎఫ్సి ఆప్టిమస్ సెక్యూర్ కానీ, కేర్ సుప్రీమే కానివ్వండి, టాటా ఏజీ మెడికల్ ప్రీమియం అన్ని రకాల నాన్ మెడికల్స్ పే చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఐటమ్ నాన్ మెడికల్స్ కిందకి లిస్ట్లో లేదు, ఏదైనా ఐటమ్ నాన్ మెడికల్స్ అంటే కూడా అట్లా కూడా ఒక కంపెనీ పే చేస్తుంది. కమింగ్ టు స్టార్ హెల్త్, నేను చూసిన రిపోర్ట్స్, నేను చూసిన బిల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్లో ఆ లిస్టెడ్ ఉన్న వాటికి మాత్రమే నాన్ మెడికల్స్ కింద పేమెంట్ చేస్తుంది. ఆ లిస్టెడ్లో లేని నాన్ మెడికల్స్ ఏమన్నా సరే క్లెయిమ్ ఇవ్వట్లేదు. ఓకే. ఇది నా దృష్టికి వచ్చింది నాన్ మెడికల్స్ రూపంలో. సో ఈ విధంగా కవరేజ్ అనేసి ఉంటాయి మేడం. అండ్ ఇంకోటి ఏంటిది, కో పేమెంట్స్ గురించి ఉంటుంది. ఈ కో పేమెంట్ అనేది ట్రీట్మెంట్ పరంగా ఉంటుంది, ప్లాన్ పరంగా ఉంటుంది. ఇప్పుడున్న నేను చెప్పిన ఇందాక 4 ప్లాన్స్ 4 కంపెనీలలో ఎక్కడ కూడా కో పేమెంట్ అనేది లేదు. అయితే 61 పైన ఏ ఏజ్ తీసుకున్నా సరే స్టార్ హెల్త్లో మాత్రము 10% కో పేమెంట్ ఉన్నది. ఏది స్టార్ హెల్త్ అష్యూర్ ప్లాన్లో 61 ఏబో ఎవరు తీసుకున్నా సరే అక్కడ లిమిటేషన్స్ 10% ఉంది. కానీ హెచ్డిఎఫ్సిలో కానీ, కేర్ సుప్రీంలో కానివ్వండి, టాటా ఏజ్లో కానివ్వండి లిమిటేషన్స్ కో పేమెంట్ అంటూ లేదు. అంటే అప్ టు 65 వరకు కూడా తీసుకోవచ్చు. కేర్ సుప్రీంలో 60 అప్ టు 100 days వరకు ప్లాన్ ఇస్తాము. హెచ్డిఎఫ్సి ఆప్టిమస్ సెక్యూర్లో అప్ టు 100 days వరకు ఇస్తాము. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఇది మీ దృష్టికి వచ్చిందో అయితే నాకు తెలియదు, కానీ వచ్చే ఉంటుంది. సో కామన్గా మా వ్యూవర్స్కి ఉండే డౌట్ ఏంటంటే, హాస్పిటల్ అన్నప్పుడు దాంట్లో పలానా డాక్టర్ మనకి చాలా ఫ్రెండ్లీ డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ అవ్వచ్చు. ఆ డాక్టర్ మనకి చేయాలి, ఆ డాక్టరే మనకి ట్రీట్మెంట్ చేయాలి అని చాలా మంది ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు హాస్పిటల్ లేని సిచ్యువేషన్ లో ఉంది. సో ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందంటారా? కవర్ అవుతుంది. ఇక్కడ దీనికి ఒక టెక్నికల్ గా దీన్ని ఏమంటారంటే డొమిసైలరీ ట్రీట్మెంట్ అంటారు. ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ డాక్టరే ఎక్స్పర్ట్, ఆ డాక్టర్ దగ్గర పోతే నయం అవుతుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫాస్ట్ గా అవ్వదు అనేది ఉండడం వల్ల దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే టైంలో హాస్పిటల్స్ లో బెడ్ ఉంటే ఓకే, బెడ్ లేదు, అవైలబిలిటీ లేదు, లేదా పేషెంట్ హాస్పిటల్కి రాని పరిస్థితి. ఈ రెండింటి సిచ్యువేషన్లో ఏమున్నా సరే డొమిసైలరీ ట్రీట్మెంట్ అనే బెనిఫిట్ ద్వారా డాక్టర్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ఈ బెనిఫిట్లో కనీసం ఒక 3 days పైన కనీసం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే ఫుల్ అమౌంట్ అనేది రీఇంబర్స్మెంట్ ద్వారా క్లెయిమ్ ఇచ్చేస్తారు. ఇఫ్ పాసిబుల్ క్యాష్లెస్ కూడా ఇచ్చేస్తారు. ఈ విధంగా అనేది ఇంటికే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతుంది చాలామంది, డొమిసైలరీ ట్రీట్మెంట్కి హోమ్ కేర్ ట్రీట్మెంట్కి తేడా ఏంటిది అనేది. హోమ్ కేర్ ఏంటిదంటే పర్టికులర్ ఒక డిసీజ్ డయాగ్నోస్ అయిపోయింది, దానికి హాస్పిటల్కి రావాల్సిన పని ఉండదు, ఇంటికి నుండే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లైక్ డయాలసిస్ అంటారు, కీమోథెరపీస్ అంటారు, ఇంకా వేరే ఏమున్నా సరే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వాటికి అయ్యే ఎక్స్పెన్సెస్ కంపెనీ అనేది రీఇంబర్స్మెంట్ ద్వారా పే చేస్తుంది. ఇది ఓన్లీ మన ఇండియాలోనే ఉంటుందా, లేకపోతే అవుట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఇది వర్తిస్తుందా? రైట్ నౌ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలోనే కవర్ అవుతున్నాయి. అయితే టాటా ఏజ్లో మాత్రము అడిషనల్ బెనిఫిట్గా గ్లోబల్ కవరేజ్ ఇస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటిది, ఆ డిసీజ్ అనేది ఇండియాలోనే డయాగ్నైజ్ అయితే డాక్టర్ కనుక ఇక్కడ ఇండియాలో లేదు, అదర్ కంట్రీస్లో ట్రీట్మెంట్ ఉంది, అక్కడే చేయించుకోవాలని డిక్లరేషన్ చేస్తే కంపెనీ ఆ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ
రీఇన్వెస్ట్మెంట్ ద్వారా క్యాష్లెస్ ద్వారా పేమెంట్ అనేది 100% చేస్తుంది. ఓకే. కానీ కేర్ సుప్రీంలో లేదు. కేర్ అడ్వాంటేజ్ ప్లాన్లో వాళ్ళకి ఆ విధంగా ఉన్నది. అండ్ మ్మ్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆ ప్లాన్ అనేది ఇక్కడ లేదు. ఏది అష్యూర్ ప్లాన్లో లేదు. మ్మ్. హెచ్డిఎఫ్సి ఎర్గోలో కూడా లేదు. కానీ ఇప్పుడు వచ్చే 2.0 వర్షనే కానివ్వండి, గ్లోబల్ సెక్యూర్ ప్లస్ అనే ప్రోడక్ట్ ద్వారా కూడా మన ఫారెన్ కంట్రీస్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. క్యాష్లెస్, సో కంప్లీట్ క్యాష్లెస్ ద్వారా చేయించుకోవచ్చు. కేర్ లో అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉందంటారు. కేర్లో సుప్రీమైన ప్లాన్ కాకుండా కేర్ అడ్వాంటేజ్ అనే ప్లాన్లో ఉన్నది. మ్మ్. ఇప్పుడు టాటా ఏజ్లో మెడికేర్ ప్రీమియంలో ఈ ఆప్షన్ ఉన్నది. హెచ్డిఎఫ్సి ఎర్గోలో గ్లోబల్ 2.0 సెక్యూర్ ప్లాన్లో version. 2.0 వర్షన్లో గ్లోబల్ సెక్యూర్ ప్లస్లో మనకి ఫారెన్ కంట్రీస్లో కూడా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. అది ఇప్పుడు లేదు, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారా? గ్లోబల్ సెక్యూర్ ప్లాన్లో ఆల్రెడీ ఉంది. హెచ్డిఎఫ్సి లో అండి. హెచ్డిఎఫ్సిలో గ్లోబల్ సెక్యూర్ ప్లాన్ మ్మ్. ఆల్రెడీ ఫీచర్ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చే 2.0 వర్షన్లో కూడా ఇది గ్లోబల్ ట్రీట్మెంట్ కూడా కవరేజ్ చేస్తామని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అచ్చా అచ్చా, ఓకే. ఇంకో కొద్ది రోజుల్లో ఇది క్లారిఫికేషన్ వస్తుంది. జనరల్గా అండి నా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయింది. సో ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ డాక్టర్ ఏమన్నారంటే మీకు ఇన్సూరెన్స్ రాదన్నారు. ఓకే వాళ్ళు ఏమైనా కంగారు పడిపోయినారు. యాక్చువల్గా వాళ్ళు 5 years నుంచి కడుతుండ్రు. ఓకే. సో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందండి? అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఆలోచించారు, డెంటల్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది, ఎల్డర్ పీపుల్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆ కొద్ది మంది దృష్టిలో పెట్టుకొని మిగతా ఏజ్ కేటగిరీ మీద ఆ ప్రీమియం అడిషనల్గా ఛార్జ్ చేయడం ఎందుకు అనేది డెంటల్ని అవాయిడ్ చేసేసాను. ఇన్ ఫ్యూచర్లో ఎక్కువ డెంటల్ పేషెంట్స్ వచ్చేస్తుంది కాబట్టి కంపెనీ డెంటల్ కూడా యాడ్ చేస్తుంది ఇదే ట్రీట్మెంట్లో. అయితే రైట్ నౌ టాటా ఏజీ మెడికేర్ ప్రీమియంలో మాత్రమే డెంటల్కి అనేది అన్లిమిటెడ్ ఫుల్ సమ్మిచర్ వాడుకోవచ్చు. కేర్ సూపర్లో డెంటల్ కవరేజ్ లేదు, ఆప్టిమమ్ సెక్యూర్లో కూడా డెంటల్ కవరేజ్ లేదు. అంటే యాక్సిడెంటల్గా డెంటల్గా పరంగా ఏం ప్రాబ్లం వచ్చినా ఈ 4 కంపెనీలు పే చేసేస్తాయి. కానీ స్పెసిఫిక్గా డెంటల్ డిసీజ్ ఏమన్నా వస్తే టాటా ఏజీ మాత్రం ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది మెడికేర్ ప్రీమియర్ ప్లాన్లో. అండ్ స్టార్ హెల్త్ ప్లాన్లో కూడా కొంచెం ఒక లిమిట్ పెట్టారనేది ఉంది. అచ్చా, ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి కదండి. ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్తూ ఉంటారు. అవును. మరి దానికి ఏమన్నా కొత్త అక్కడ ఏంటిదంటే అడ్వాంటేజెస్ అవుట్ వచ్చాయా? పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా బిల్స్ అనేది రీఇంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటిది, ఒకవేళ వినికిడి లోపం వచ్చింది అంటే హియరింగ్ ప్రాబ్లం వచ్చింది, అలాంటి వారికి మిషన్ పెడితే సెట్ అవుతుంది. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చి స్టంట్ ద్వారానో ఇంప్లాంటేషన్ ద్వారా సెట్ అవుతుంది. అవును. ఓకే. కానీ బయట ఇయర్ ఒక హియరింగ్ ఎయిడ్ మిషన్ పెడితే సెట్ అవుతుంది. అయితే ఆ హియరింగ్ ఎయిడ్ అయ్యే ఖర్చులలో ఒక 50% వరకు కవరేజ్ అనేది హెచ్డిఎఫ్సి ఇస్తుంది, టాటా ఏజీ ఇస్తుంది. కేర్ సుప్రీంలో లేదు, స్టార్ హెల్త్ ప్లాన్లో లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అంటే నేను చెప్పిందే కరెక్ట్, సార్ చెప్పేసి 100% ఇట్లానే పోదాం అనేది కాకుండా ఇప్పుడు నేను చెప్పిన 4 ఇన్సూరెన్స్ కంపెనీ కంపారిజన్ చెప్పాను కదా, ఈ 4 ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. కంపారిజన్ తీసుకొని మీ రిలేషన్షిప్ మేనేజర్, సేల్స్ మేనేజర్, మీ ఏజెంట్కి ఒకసారి కాల్ చేసి ఈ విధంగా ఉందని చెప్పారు, మాకు మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, డిసిషన్ తీసుకున్నాకనే మీరు ప్లాన్ పర్చేస్ చేయండి. ఓకే. నా మీద మాత్రం ఫుల్ కాకుండా ఒకసారి మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు కూడా మంచిది. వెరీ నైస్. సో మార్కెట్లో రామకృష్ణ గారు, మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చాయండి. అవును. సో మనకు తెలిసిన వాళ్ళే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు దీంట్లో మంచి కంపెనీ, ఇది మంచి కంపెనీ, దీంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి, హైలైట్స్ బాగున్నాయి అని చెప్తుంటారు. అసలు మనకి ఎట్లా తెలుస్తుంది? ఏం చూసి ఇది మంచి కంపెనీ, వీళ్ళ సర్వీసెస్ బాగున్నాయని మనం ఏం చూసి తెలుసుకోవచ్చు? ఓకే, ఏం చూసి తెలుసుకోవచ్చు అంటే మనం బేసిక్గా చూసుకోవాల్సింది ఇన్ పేషెంట్, ఐసీయూ అమౌంట్, డే కేర్ ప్రొసీజర్స్, ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, ఆయుర్వేద, యునాని సిద్ధ, హోమియోపతి ట్రీట్మెంట్ కవరేజ్, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఈ 4 కంపెనీల్లో కవరేజ్ ఉన్నది. అయితే మనం క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చూసుకుంటాం, అందులో స్టార్ హెల్త్ అనేది అంత యావరేజ్గా ఉంటుంది. రైట్. అయితే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి, యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఆ యూనిక్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఆప్టిమమ్ సెక్యూర్ అనే ప్లాన్, అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో ప్లాన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే రీసెంట్గా దీంట్లో వాళ్ళకి ఒకటి యూనిక్ ఫీచర్ యాడ్ చేశారు. అదేంటి, ఎర్లీ డిశ్చార్జ్. అంటే ఫస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ముందు అప్రూవల్ తీసుకున్నాక డాక్టర్ డిశ్చార్జ్ అవ్వండి మీరు వెళ్ళిపోవచ్చు అని అనగానే మనం 1 hour ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ డిశ్చార్జ్కి సపరేట్గా ఫైనల్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, ఫైనల్ బిల్ సెటిల్మెంట్, ఫైనల్ అప్రూవల్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ అనేది ఇండియాలో టాప్ హాస్పిటల్స్ మాత్రమే రైట్ నౌ ఒక ట్రయల్ వర్షన్లో రన్నింగ్ అవుతుంది, ఇప్పుడు అవుతున్నాయి కూడా. ఇన్ ఫ్యూచర్లో అన్ని హాస్పిటల్స్ కూడా ఈ ఫీచర్ అనేది తీసుకొస్తాం. ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ ఏంటిది, హెచ్డిఎఫ్సి ఎర్గో ఇన్సూరెన్స్ వాళ్ళు కంప్లీట్ డిజిటల్ మెథడ్లో వాడుతుంది. దాని ద్వారా మనకి టైం అనేది చాలా తక్కువ టైంలో అప్రూవల్స్ రావడం కానీ, చాలా ఫాస్ట్ బిల్ అనేది పాస్ అవ్వడం కానీ జరుగుతుంటాయి. ఇంకోటి ఏంటిది, క్వైరీస్ కానీ నెంబర్ ఆఫ్ క్వైరీస్ చాలా తక్కువగా ఉంటాయి హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్లో. రైట్. ఇంకొకటి ఏంటిదంటే మేడం, దీంట్లో మనకి ప్రీ అప్రూవల్ అనే ఒక కాన్సెప్ట్ బెనిఫిట్ ఉంది. ప్రీ అప్రూవల్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళినాక రీఅకరెన్స్ అనేది హెవీ ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే రీఅకరెన్సెస్కి ముందుగానే ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ టైంకి డైరెక్ట్ కంపెనీని వితౌట్ ఎనీ క్వశ్చన్స్ అప్రూవల్ ఇచ్చేస్తుంది.
జస్ట్ ఇంటిమేషన్ చేస్తే చాలు. అంటే క్యాన్సర్ రియాకరెన్స్ ఏ డిసీజ్ అయినా సరే మనకి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పర్సన్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ కీమోథెరపీ రేడియేషన్ సైకిల్స్ చేపియాలి. సో ఒకసారి అప్రూవల్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం థర్డ్ టైం కూడా కంపెనీకి ఇంటిమేట్ చేసి సరిపోతుంది. అంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారని హాస్పిటల్ వాళ్ళు కంపెనీకి ఇంటిమేట్ చేశారనుకోండి, కంపెనీ వెంటనే అప్రూవ్ ఇచ్చేస్తుంది, వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్స్ అంటే ఏముండవు ఇక. ఇంకోటి డయాలసిస్ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి డయాలసిస్ వచ్చింది ఫస్ట్ టైం సెకండ్ టైం, అంటే వాళ్ళకి మంత్లీ ఇన్ని టైమ్స్ వీక్లీ టైమ్స్ అని ఉంటుంది. వాటికి ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చేస్తుంది, క్వైరీస్ క్వశ్చన్స్ ఏముండవు. ఈ విధంగా కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఇన్నోవేషన్స్ కానీ హెచ్డిఎఫ్సి చాలా ముందు ఉంటుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు కాపీ చేసేస్తారు. సో మళ్ళీ రీసర్జరీస్ అనేవి ఉంటాయండి. ఒకసారి సర్జరీ అయినాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందని సర్జరీ చేయించుకుంటారు. మరి వాటికి ఇది అప్లికబుల్ అవుతుందంటారా? అయితే ఇక్కడ రీసర్జరీస్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక హాస్పిటల్ డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ సర్జరీ చేసినంటే మళ్ళీ రాదు. ఒకవేళ వచ్చింది అంటే ఒక డాక్టర్ మిస్టేక్ అయి ఉంటుంది, లేకపోతే ఈ పేషెంట్ కి పడలేదు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా కూడా కంపెనీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం కూడా క్లెయిమ్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్డిఎఫ్సి ఎరుకోకి అడ్వాంటేజెస్ డిజిటల్ పరంగా, ఎర్లీ డిచార్జ్ పరంగా, ప్రీ అప్రూవల్స్ అనే ఈ విధంగా ఉంది. టాటా ఏజ్లో ఏమున్నది, గ్లోబల్ కవరేజ్ ఉన్నది, డెంటల్ కవరేజ్ ఉంది, మెటర్నిటీ కవరేజ్ ఉంది. మెటర్నిటీ కవరేజ్ ఏ విధంగా ఉందంటే ఒక 2 years కంటిన్యూస్గా ప్లాన్లో ఉన్న వాళ్ళకి 50,000 రూపాయలు లేదా 1 lakh రూపీస్ సమ్మెన్షన్ బట్టేసి క్లారిఫికేషన్స్ ఉన్నాయి, అమ్మాయికి ఎంత అబ్బాయికి ఎంత. ఈ ఫీచర్ అనేది హెచ్డిఎఫ్సిలో లేదు, కేర్ సుప్రీంలో లేదు, స్టార్ హెల్త్లో లేదు. ఇది ఒకటి గ్లోబల్ కవరేజ్. ఇంకోటి ఏంటి, వ్యాక్సినేషన్ కవర్స్ ఉన్నాయి. అంటే డాగ్ బైట్ అయింది, ఆ పర్సన్కి వ్యాక్సినేషన్ కవర్ ఎక్స్పెన్స్ ఉంటాయి, వ్యాక్సినేషన్ చేయాలి కదా, అవి హెచ్డిఎఫ్సిలో లేదు, స్టార్ హెల్త్లో లేదు, అండ్ కేర్ సుప్రీంలో లేదు. సో దీంట్లో కవరేజ్ ఉంది, టాటా ఏజీ మెడికేర్ ప్లాన్లో కవరేజ్ ఉన్నది. ఇంకోటి ఏంటిది, ప్రోలాంగ్ హాస్పిటలైజేషన్ ఉంటుంది. అంటే ఏంటిది, ఒక పర్సన్ కంటిన్యూస్గా 10 days 15 days 20 days ఉన్నారు, అలాంటి వారికి ఒక లిమిట్ దాటిపోయినాక వాళ్ళకి డైలీ ఒక ఇన్కమ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి కంపెనీ ఒక 1% ఆఫ్ సమ్మెన్సీ చొప్పున పే చేస్తుంది, మానిటరీ బెనిఫిట్ ఇస్తుంది. ఇవి టాటా ఏజ్లో ఉండే బెనిఫిట్స్. దీంతో పాటు ఇంకోటి ఏముంటుందంటే కొన్ని డయాగ్నోసిస్, అంటే హై ఎండ్ డయాగ్నోస్టిక్స్, కొంచెం మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది, దీనికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలంటే కూడా కంపెనీ ఆ ఎంఆర్ఐ స్కాన్స్ క్యాష్లెస్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే రీఇంబర్స్మెంట్ ద్వారా అమౌంట్ ఇచ్చేస్తుంది. అంటే అవుట్ పేషెంట్ ద్వారా కూడా కొన్ని డయాగ్నోస్టిక్స్కి కంపెనీ మొత్తం హ్యూజ్ అమౌంట్ పే చేసేస్తుంది, 25,000 రూపీస్ వరకు. ఇంకొన్ని ప్లాన్ హై ఎండ్ తీసుకుంటే 50,000 రూపాయలు కూడా వచ్చేస్తుంది. ఇవి టాటా ఏజీ మెడికల్ ప్లాన్లో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్, లేదంటే అడిషనల్ బెనిఫిట్స్ అంటారు, లేకపోతే యూనిక్ ఫీచర్స్ అంటారు. వెరీ నైస్. రైట్. సుప్రీంలో ఏంటిది, ఎవ్రీ ఇయర్ బోనస్ ఇస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ 100% చొప్పున 6 years ఇస్తుంది. 10 lakhs పాలసీ తీసుకున్న వ్యక్తి 7th year లో తనకి 70 lakhs కవరేజ్ ఉంటుంది. ఈ 70 lakhs కవరేజ్ ఈ 4 లేదు. ఆప్టిమా సెక్యూర్లో 40 lakhs వరకు హైయెస్ట్. 10 lakhs ప్లాన్ 3 years పర్చేజ్ చేసిన, 10 lakhs ప్లాన్ 2 years పర్చేజ్ చేసినా సరే 30 lakhs 40 lakhs లిమిట్ ఉంటుంది. కానీ కేర్ సుప్రీంలో 70 lakhs కవరేజ్ ఇచ్చేస్తుంది. బట్ కంపేరింగ్లీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి టాప్ ఉంటుంది. కేర్ సుప్రీం అనేది ఒక సింగిల్ స్టాండర్లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. కంపెనీ హెచ్డిఎఫ్సి వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్సెస్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇట్లా మల్టిపుల్ ఫైనాన్షియల్ కంపెనీస్లో వీళ్ళకి ఉన్నది. అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు. కేర్ అంటే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పాయింట్ స్ట్రాంగ్. ఇంకోటి ఏంటి, దీంట్లో ఒక ఇన్స్టా కవర్ అనేది ఒక బెనిఫిట్ ఉంది. అంతే ఒకటి ఏంటిది, ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి కానీ టాటా ఏజీ కానీ కేర్ కానీ వెయిటింగ్ పీరియడ్ ఇస్తుంది. ఎన్ని రోజులు వెయిటింగ్? 3 years లేదా 4 years వెయిటింగ్ పీరియడ్ ఇస్తుంది. కానీ ఈ ఇన్స్టా కవర్ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల 30 days వెయిటింగ్ పీరియడ్ మాత్రమే ఇస్తుంది. ఓకే, తగ్గిపోతుంది. సో ఇది ఒక యూనిక్ ఫీచర్. డయాబెటీస్ స్టార్లో లేదు. ఓకే, స్టార్లో ఏ విధంగా ఉందంటే బైబ్యాక్ కాన్సెప్ట్ ఉంది. అంటే దాన్ని 3 years నుంచి లేదా 4 years నుంచి ఒక 1 year తగ్గించుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ మూడిట్లో అట్లా ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఒక పాలసీ ఉంటుంది, అది వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవచ్చు. ఇది ఒక స్టార్ కేర్ ఇన్సూరెన్స్ లో ఉన్న అడ్వాన్స్ ఫీచర్. స్టార్ హెల్త్ లో ఉన్న అడ్వాన్స్ ఫీచర్ ఏంటిదంటే వీళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా కవరేజ్ చేస్తున్నారు. న్యూ బార్న్ బేబీ కూడా కవరేజ్ చేస్తుంది, మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కూడా కవరేజ్ చేస్తుంది 2 years వెయిటింగ్ పీరియడ్ లో. ఇప్పుడు నేను చెప్పినట్టనే 2 years వెయిటింగ్ పీరియడ్ లో ఇవన్నీ కవరేజ్ అనేది ఇచ్చేస్తుంది. ఇవి ఒక అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఈ 3 కంపెనీలు లేవు, హెచ్డిఎఫ్సిలో లేదు, టాటాలో లేదు, కేర్లో లేదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేది దీంట్లో కవరేజ్ అవుతుంది. న్యూ బార్న్ బేబీ కవర్ అనేది ఇందులో కవర్ అవుతుంది ఎక్కువ. అంటే హై అమౌంట్ అనేది సమ్ ఇన్సూర్ అనేది న్యూ బార్న్ బేబీ కవరేజ్లో స్టార్ హెల్త్ చాలా హెవీ క్లెయిమ్ ఇస్తుంది. ఈ 3 కంపెనీస్ అంతగా లేదు. సో మనం తీసుకునేటప్పుడు ఏ ప్లాన్ మనకు సూటబుల్ అవుతుంది, మన ఏజ్ ఏంటిది, మన మ్యారీడా అన్మ్యారీడా, మన ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ బెనిఫిట్స్ యూజ్ అవుతాయా, మన కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ తీసుకుందామా, కంపెనీ యొక్క స్ట్రెంత్ని బట్టి మన ఈ ప్లాన్ తీసుకోవాలా అనేది ఇంటర్నల్గా వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. ఓకే,
సో మీరు యాజ్ అ 7 years నుంచి ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఫైనల్గా ఏం చెప్తారు? ఏ కంపెనీ బెస్ట్? ఓకే. నేను ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇది మనకి ఎక్కువ కాలము మన ఫైనాన్షియల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మన ఫైనాన్షియల్ లాస్ అవ్వకుండా డిపెండ్ అవుతుంది కాబట్టి నేనేమంటానంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పరంగా డిసిషన్ తీసుకోవాలంటున్నా. మెటర్నిటీ అనేది, హియరింగ్ ఎయిడ్ అనేది, గ్లోబల్ కవరేజ్ అనేది, రెంటల్ అనేది చాలా చిన్న అమౌంట్లు ఇవి. గ్లోబల్ కవరేజ్ మనం తక్కువ మంది ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని రకాల ట్రీట్మెంట్స్కి కవరేజ్ ఉంది. అన్నిట్లలో అడ్వాన్స్ చాలా డెవలప్ అయింది ఇండియా మెడికల్ ఫీల్డ్లో. సో మనం ఒకసారి ఆలోచించుకోవాలి బెనిఫిట్స్ అనేది అవసరమా, మన కవరేజ్ అంటే ఇది ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి. నా సజెషన్ ఏంటంటే మార్కెట్లో కూడా స్టార్ హెల్త్ అనేది కొంచెం బ్యాడ్ రిమార్క్ ఉంది, రివ్యూ తక్కువ ఉన్నది. నేను కాదు, మార్కెట్లో ఉండే సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్సే కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానీ, హాస్పిటల్లో వర్క్ చేసే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కే కానీ వాళ్ళందరికీ తెలిసిపోతుంది స్టార్ హెల్త్ వచ్చిందంటే ఒక నెంబర్ ఆఫ్ క్వైరీస్ హెవీగా ఉంటాయి, క్లెయిమింగ్ సెటిల్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్స్లో ప్యాకేజీలో తక్కువ ఉంటుంది, మిగతా మూడింటితో పోలిస్తే స్టార్ హెల్త్ తక్కువ ఉంటుంది. ఓకే, స్టార్ గురించి ఆల్రెడీ బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయని ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు అంటున్నారు. అవును. మరి అమాంగ్ ఈ 3లో మరి ఏది ఒక 2 బెస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే? ఈ మూడు చాలా బాగానే ఉన్నాయి మేడం. రీసెంట్ గా వచ్చిన ఈ 3 కేర్ సుప్రీం ప్లాన్ లో మంచిగా ఉన్నది. టాటా ఏజ్ మెడికేర్ ప్రీమియం బాగుంది, అప్పుడు సెక్యూర్ బాగుంది. ఏదైనా మనకు సూటబుల్ అయినట్టు. అయితే నేను చెప్పిన బెనిఫిట్స్ చెప్పాను కదా, ఆ బెనిఫిట్స్ లో వీళ్ళకి ఏ ప్లాన్ సూటబుల్ అవుతుందో ఫైనాన్షియల్ గా ప్రీమియం పరంగా కూడా చూసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి ఏది బాగుంటుంది. కొన్ని ఫీచర్స్ వాళ్ళకి యూజ్ ఉండవు, కానీ వాళ్ళంటే తీసుకోవాలని అవసరం లేదు. మనం కవరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెంత్ పరంగా తీసుకోవాలని వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని తీసుకుంటే సరిపోతుంది. వెరీ నైస్. సో ఒక ఫ్యామిలీలో 4 members ఉన్నారు. ఒకరికి 46, ఒకరికి 45, ఇంకా 10, 8 వీళ్ళ ఏజెస్ అన్నమాట. వీళ్ళ ఏజెస్ వీళ్ళకి ఎంత ఉంటుంది అంటారు కవరేజ్? ఓకే, ఓకే మీరు చెప్పినట్టు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఎంత ఉంటుందంటే హెచ్డిఎఫ్సిలో వచ్చేసి ప్రీమియమ్స్ 42,855 వచ్చింది. అండ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో 43,136 వచ్చింది. ఓకే. అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో 44,929 వచ్చింది. అండ్ టాటా ఏజ్ లో 37,624 వచ్చింది. ఇదేంటిది 25 lakhs పాలసీ. మీరు చెప్పిన ఏజెస్ 46, 45, 10, 8 వరకు ఈ విధంగా వచ్చింది. దీంట్లో ఎక్కువ ప్రీమియం వరకు ఉందంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తక్కువ ఉన్నది, యావరేజ్ ఉంది. ఒకసారి మీరు రివ్యూ చేసుకొని ఓకే పర్లేదు తీసుకోవచ్చు అనుకుని తీసుకోవచ్చు. కొంతమంది ఎలా చేస్తారంటే బ్రాండ్ బట్టి వెళ్తారు, ఇంకొంతమంది క్లెయిమ్ సెటిల్మెంట్స్ బట్టి వెళ్తారు, ఇంకొంతమంది తక్కువ ప్రీమియం బట్టి వెళ్తారు. సో ఇప్పుడు క్లెయిమ్స్ పరంగా చాలా బాగుందంటే టాటా హెచ్డిఎఫ్సి బాగుంది, టాటా బాగుంది, కేర్ బాగుంది. అండ్ ఓకే బ్రాండ్ పరంగా అంటే ఇప్పుడు మార్కెట్ లీడర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. నేను మార్కెట్ లీడర్ వైపు వెళ్తానంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో అంటే క్లెయిమ్ సెటిల్మెంట్స్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే మనం అల్టిమేట్గా మన ఎక్కువ వాడేది ఏంటంటే హాస్పిటలైజ్ అయినప్పుడు. సో క్లెయిమ్ అనేది స్టార్ హెల్త్ అనేది తక్కువ ఉంది, స్టార్ హెల్త్ కొంచెం తక్కువ ఉంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్నాయి. అవును. సో మీరేం చెప్తారండి? ఆల్మోస్ట్ 7 years నుంచి ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నారు. అవును. సో ఏ కంపెనీ బెస్ట్ అని మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, నా ఒపీనియన్ ఏంటంటే మేడం, ఇప్పుడు రైట్ మార్కెట్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కి అంత పెద్ద రివ్యూ లేదు. ఓకే. మార్కెట్లో లీడర్ మాత్రమే ఉన్నది. అంటే స్టార్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ క్లెయిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందికి తక్కువ మందికి తెలుసు. అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎలా వస్తున్నాయని కూడా తెలుసుకుంటే అక్కడ స్టార్ హెల్త్ అనేది మైనస్లో ఉంది. ఇంకోటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది కూడా స్టార్ హెల్త్లో చాలా తక్కువ ఉన్నది. హెచ్డిఎఫ్సి, టాటా ఏజ్, కేర్ ఈ మూడిట్లలో కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువ ఉంది. క్యాష్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వేరు, క్యాష్ సెటిల్మెంట్ రేషియో వేరు. సో ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి ఇంత ఫిక్స్డ్ ప్యాకేజెస్ అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్తో మాట్లాడుకుంటాయి. ఇందులో ఏంటిది, ఒక ట్రీట్మెంట్కి స్టార్ హెల్త్ అనేది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే వీళ్ళకి ప్యాకేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, కొన్ని హాస్పిటల్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ కూడా కాంప్రమైజ్ అయ్యి కొంచెం ఓన్లీ నెసరీ వాటికి టెస్టులు చేయించుకోవడం వల్ల మిగతా చేయించుకోకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉన్నది స్టార్ హెల్త్కి. మిగతా మూడింటికి చాలా బాగుంది మార్కెట్లో. సో చూసారు కదా వ్యూయర్స్, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అందించారు కదా. నేనైతే మీ క్వశ్చన్స్ అండ్ మీ డౌట్స్, కామన్గా ఉండే డౌట్స్ అన్ని క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు చాలా అవసరము. ఫోన్కే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, హెల్త్ ఈజ్ వెల్త్, కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, మనకేది సెట్ అవుతుంది, వాటి ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి కామన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించానని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రామకృష్ణ గారి నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద పెడతాము. కాల్స్ అంటే మాత్రం చేయకూడదు, ఓన్లీ వాట్సాప్ చేయండి. మీ క్వైరీస్ని డీటెయిల్గా మీ వాట్సాప్ చాట్లో మెన్షన్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నాయో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో కూడా వాట్సాప్ చాట్లో మీరు మెసేజ్ చేయండి. సో ఓవరాల్గా నాకైతే ఒక అవేర్నెస్ అనేది వచ్చేసిందండి ఒక వీడియోలో. థ్యాంక్ యూ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఒక ఫైనల్ ఒక 1 minute ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ఫీచర్స్ ఆప్టిమస్ సెక్యూరే కానివ్వండి, మెడికేర్ ప్రీమియరే కానివ్వండి, కేర్ సుప్రీమే కానివ్వండి, అండ్ టాటా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ అష్యూరే కానివ్వండి, ఈ చెప్పిన ప్రొడక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి, అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో మీరు తీసుకునేటప్పటికి ఇప్పుడు నేను చెప్పిన అన్ని సో మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాక ఏంటిది క్లెయిమ్ సెటిల్మెంట్స్ విషయంలో హాస్పిటల్లో ఒక రిమార్క్ ఏంటిది, పబ్లిక్లో స్టార్ హెల్త్ మీద ఒపీనియన్ ఏంటిది, హెచ్డిఎఫ్సి మీద ఒపీనియన్ ఏంటి, టాటా ఏజ్ మీద ఒపీనియన్ ఏంటి, కేర్ మీద ఒపీనియన్ ఏంటి, అంటే ఒక కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మార్కెట్ రివ్యూ పరంగా కానివ్వండి, ప్రీవియస్ పరంగా కానివ్వండి, నేను చెప్పిన బెనిఫిట్స్ పరంగా మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీకు ఏది సెలెక్షన్ చేసుకుంటారా అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకొని ఈ 4 కంపెనీ దగ్గర కొటేషన్ తీసుకోండి. ఈ 4 కంపెనీస్ ఒక సేల్స్ మేనేజర్తో మాట్లాడండి, డిసిషన్ తీసుకోండి అండ్ బెస్ట్ ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి.